న్యూస్ కి స్వాగతం. ఓబీసీ మోర్చా చైతన్యపురి డివిజన్ ప్రెసిడెంట్ జంపాలరాజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దీపక్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన చైతన్యపురి కార్పొరేటర్ రంగా నరసింహగుప్తా, డివిజన్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేశారు. అనంతరం జంపాలరాజు మాట్లాడుతూ భారీ మెజారిటీతో దీపక్ రెడ్డిని గెలిపించాలని కోరారు. దీపక్ రెడ్డి గెలవడం వల్ల నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడులు, దేవాలయాలపై జరుగుతున్న దాడులు జరగకుండా దీపక్ రెడ్డి అరికడతారని పేర్కొన్నారు. అలాగే బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తాడని తెలిపారు. బీసీలకు మద్దతుగా నిలిచే పార్టీ బీజేపీ పార్టీ అని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలోని మైనారిటీలను ఓట్లు దండుకోవడానికి మభ్య పెడుతున్నారని, మరి అందరూ దాన్ని గ్రహించాలని సూచించారు. అయినప్పటికీ మైనారిటీలు కూడా బీజేపీకే మద్దతిస్తున్నారని అన్నారు. ఖచ్చితంగా దీపక్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. నమస్కారం, నేను మీ రాజు జంపాల, ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్, చైతన్యపురి డివిజన్. ఇప్పుడు మన జూబ్లీహిల్స్ లో జరుగుతున్న ఎలక్షన్స్ ఏదైతుందో మన దీపక్ రెడ్డి అన్నగారు నిలబడడం జరిగింది. అక్కడ ఖచ్చితంగా బీజేపీ దిశగా ప్రజలు అందరూ మాట్లాడుకోవడం, మేము వెళ్ళి అక్కడ క్యాంపెయినింగ్ చేయడంలో కూడా ఆ భాగంలో కూడా మనకు తెలుస్తుంది ఏంటంటే బీజేపీకి చాలా వరకు మెజారిటీ చూపిస్తున్నారు అందరూ. దీపక్ అన్న గారిని ఖచ్చితంగా అందరు గెలిపించాలి. తను ఖచ్చితంగా మీకు మంచి హెల్ప్ఫుల్ గా ఉంటారు, మంచి ఎప్పుడైనా అందుబాటులో ఉంటారు. మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా క్లియర్ చేయడానికి అన్న అందుబాటులో ఉండి ప్రతి ఒక్కటి చూసుకుంటారు. ఇక్కడ మేము చైతన్యపురి డివిజన్ నుంచి కూడా అక్కడికి వెళ్ళి క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. మా కార్పొరేటర్ గారు రంగా నరసింహగుప్తా గారి ఆధ్వర్యంలో మేము ఎవ్రీడే వెళ్ళి అక్కడ క్యాంపెయినింగ్ చేస్తున్నాం. చేసిన ప్రతి ఇంటి నుంచి మంచి స్పందన ఉంది. బీజేపీ అంటే ఒక హిందుత్వం ఈజీగా ఉట్టి పడుతుంది, అక్కడ కనబడిపోతుంది. మనకి ఎంత మంచి ఆదరణ ఉందంటే ప్రతి ఇంటింటికి మేము తిరుగుతుంటే ఖచ్చితం అన్నట్టున్నారు. అదే దిశగా మనం ముందుకు పోతున్నాం. ఎట్టకేళ్ళకి బీజేపీ గెలుస్తుందని మనం అందరం ఆశిద్దాం. ఖచ్చితంగా గెలుస్తుంది. గెలుపు దిశగా మన దీపక్ రెడ్డి అన్నని తీసుకోవాలని కోరుకుంటున్నాం. అసలు జూబ్లీహిల్స్ లో అంటే ఏ పార్టీ అయినా దూసుకుపోతుంది అండ్ ఏ పార్టీకి ఓటేస్తే ఏం బాగుంటుంది అంటే మనం చూస్తున్నంత వరకు అయితే మన కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఇప్పుడు అజారుద్దీన్ గారిని తీసుకొచ్చి మంత్రిని చేయడం, ఇదంతా ఏంటంటే ఒక కుట్ర నేపథ్యంలోనే జరుగుతుంది. ముస్లింల ఓట్లు దండుకోవడానికి వాళ్ళు చేస్తున్న ఒక చిన్న కుట్ర అని కూడా మనం అనుకోవచ్చు. అజారుద్దీన్ గారిని తీసుకొచ్చి క్యాంపెయినింగ్ చేయడం, ఇన్ని రోజులు చాలా రోజుల నుంచి మనకు కనబడని అజారుద్దీన్ గారిని సడన్ గా తెచ్చి మంత్రి చేయడం, ఇలాంటివి చూస్తుంటే మనకు అక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుంది అనేది తెలిసిపోతుంది. ఇంకొకటి బీఆర్ఎస్ విషయంకి వస్తే మనం కాంగ్రెస్ కి ఎన్నో సంవత్సరాలు పదవిలో ఉంచి మనం చూసినాం జూబ్లీహిల్స్ బాగోగులు ఎట్లున్నాయి అనేది. దాని తర్వాత మనం బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇచ్చి చూసినాం 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేసిండ్రు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ సార్ గారు ఎవరైతే ఉన్నారో ఆ సార్ గారికి కూడా మీరు ఎట్లయినా ఒకసారి అవకాశం ఇచ్చినట్టే మన దీపక్ రెడ్డి అన్నకు కూడా ఒకసారి అవకాశం ఇస్తే అన్న ఏంది, బీజేపీ హిందుత్వం ఏంటిది, మన హిందువులకు జరుగుతున్న ఈ దాడులు ఏవైతున్నాయో గుళ్ళు కూలగొట్టడం గాని, గుడిలలో దేవుణ్ణి కూలగొట్టడం గాని, వాళ్ళని పిచ్చోళ్ల కింద చేసేసి మనల్ని పిచ్చోళ్ళని చేయడం గాని చూస్తుంటే హిందువులు మన జూబ్లీహిల్స్ హిందువులు మేల్కోవాలి. జూబ్లీహిల్స్ లో ఉన్న చాలా మంది నేను ముస్లింలను కూడా కనుక్కోవడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే మేము కూడా బీజేపీకే సపోర్ట్ ఉన్నామన్న విషయం దిశగానే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకొకటి నేను చెప్పాల్సింది ఏంటంటే నేను ఒక నాయి బ్రాహ్మణుని. జూబ్లీహిల్స్ సరౌండింగ్ లో ఉన్న నాయి బ్రాహ్మణ్స్ ఎవరైతే ఓటర్ ఉందో వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించండి. మన బీసీల గురించి మనకి ఏం జరిగింది, ఎవరు చేయగలుగుతారు? బీజేపీ పార్టీ మాత్రమే మనకి బీసీల గురించి ఏమైనా చేయాలంటే చేయగలుగుతుంది. ఇప్పటి వరకు మనం చూసిన కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఏం చేసిందో మనకు తెలియని అయితే లేదు. ఇప్పుడు మనం ఏమన్నా ముందు పోవాలి, బీసీలు ముందు పోవాలి. బీసీలు ఎదగాలంటే ఒకటి బీజేపీకి ఓటేయాలి. మనిషిని చూడకండి, రెడ్డి అని కూడా చూడకండి. దీపక్ రెడ్డి అని ఉన్నాడు. బీసీని మనం పైకి తీసుకురావాలనుకుంటే ఖచ్చితంగా బీజేపీ తోటే సాధ్యమవుతుంది. అక్కడ మనిషి ఎవరు నిలబడ్డారా అనేది మ్యాటర్ కాదు. రెడ్డి నిలబడ్డారా, ఎవరు నిలబడ్డారా అని చూడకండి. దీపక్ రెడ్డి అన్నకి ఓటేయండి. మీరు ఖచ్చితంగా బీసీలకు మేలు చేశారని నేను కోరుకుంటున్నాను.